ఆ ఇమేజ్ పెరిగింది. నేను ఓటమి అని మీరు చెప్తున్నారు. ఓటమి ఎంపీగా పోటీ చేశా. ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మొన్న 2019లో అవినాష్ రెడ్డి నా మీద పోటీ. అందులో 7 మంది వాళ్ళు నేను వివేకానందని చంపిరి ఆదినారాయణ రెడ్డి అని చంపడంతోనే నా ఓట్లు అయినా కూడా 31% ఓట్లు వచ్చినాయి. ఆయనకు 61% వచ్చినాయి. 30% గ్యాప్ తో ఓడిపోవడం జరిగింది. కానీ గెలిచే సీటును అంతకుముందు కొడికత్తి కేసు జగన్ రెడ్డిని చంపబోయేది ఆదినారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిని చంపేయడం జరిగిందని ఒకే ఏడుపు, కూని రాగం, అందరూ ఒకే ఏడుపు. సాక్షి పేపర్, సాక్షి టీవీ, వాళ్ళ సొంత విజయమ్మ గారు కూడా సైతం నా మీద చాలా బాటంగా చెప్పడం వలన అందులో రోజులు లేవు. దగ్గరలోని మార్చి 15, ఏప్రిల్ 11, 25 days లో రోజు 25 సార్లు, 25 రోజుల్లో రోజు 25 సార్లు అదే ఇంటర్వ్యూ నాకు. కాబట్టి అయినా కూడా నాకు ముఖ్యంగా మహిళలు పాపం వాళ్ళు నిజమే అనుకున్నారంట. ఇప్పుడు చెప్తున్నారు మహానుభావుడు అంతా జరిగేది అపూర్వ జంట కలియిక మరియు అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి చంపిన వాళ్ళు. మళ్ళీ ప్రచారం విజయసాయి రెడ్డి ఎంపీగా హైదరాబాద్ లో గుండెపోటు. మధ్యాహ్నం నుంచి వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి మరియు వాళ్ళ పృథ్వీ ఎమ్మెల్యే గారు వచ్చి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యం. మళ్ళీ మొన్న కమలాపురం చెప్తాడు అవినాష్ రెడ్డి గారి సమక్షంలో గంగిరెడ్డి చంపానంట. ఆయన ఊరికే చోద్యం చూసినాడంట. అంటే హత్య ప్రదేశంలో రక్తం గడికి కుట్లేసి కట్లు కడతాంటే వాళ్ళ డాక్టర్లు వాళ్ళ మేనమామైన ఈచి వెంకరెడ్డి గారు వస్తే చోద్యం ఎట్లా చూస్తాడు, శ్రీ శంకరయ్యను సర్దుబాటు చేసుకోమని ఆయనకెట్లా చెప్తారు. ఇలాంటి కారణాల వలన ఇవన్నీ నిజమనుకొని నా ఓట్లు అయినా కూడా ఎంపీగా నాకు 31% రావడం, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింటే వేరు. అయినా ఇంత దొంగ మాటలు అంటే ఆ అంశానికి తర్వాత వస్తాము. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జమలమడుకు సంబంధించి మీరు బీజేపీ తరఫున మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించి ఇక్కడ 2 ప్రధాన పార్టీలు కాలంగా చూస్తే మన 1952 నుంచి చూసుకుంటే ఫస్ట్ గెలిచింది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున కొండరామయ్య గారు గెలిచారు. సరే ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నది, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. మీరు 1983 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తెలుగుదేశంలో 5 సార్లు గెలిచారు, మీరు 3 సార్లు గెలిచారు. ఒకసారి సుధీరెడ్డి గెలిచారు, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేశారు. అయితే ఇక్కడున్న రాజకీయ నేపథ్యంలో ఇక్కడున్న స్థానిక పరిస్థితులు అంటే వర్గాలు కానివ్వండి, వ్యక్తికి సంబంధించిన వర్గాలు కానివ్వండి, వ్యక్తిగత ఆరాధన అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు బీజేపీకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఈ ప్రాంతానికి సంబంధించి ఎలా మార్చగలుగుతారు? పార్టీ కమలాపుడు 2 పార్టీలే ఇక్కడ ప్రధానంగా ఉన్నాయన. ముందుగా హస్తం గుర్తు, తర్వాత ఏమో ఈయన వచ్చిన తర్వాత ఫ్యాన్ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సైకిల్, ఈ 2 ఇక్కడ ప్రధాన గుర్తులు. కానీ ఈ కమలాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు? అసలు కేవలం కమలము గుర్తు పైన 2021లో, అది కూడా 2020 నామినేషన్, 1 సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికలు పూర్తిగా రాష్ట్రమంతా ఆ రోజు ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒకే స్టేట్మెంట్, అసలు కడప జిల్లాలో ఎక్కలేని విధంగా నామినేషన్ కూడా గుంజేసినారని. అటువంటి పరిస్థితిలో కూడా మేము 40% ఓట్లు సాధించాం, 40% సీట్లు సాధించాం. బీజేపీ లేబుల్ తర్వాత ఈ 3 సంవత్సరాలు జరిగింది. అప్పుడు మా తరపున అభ్యర్థులు, అది కాకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే. ఈ రోజు కూటమి జరిగింది, తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ. కాబట్టి ఆ ఓట్లు, నా ఓట్లు ఫస్ట్ పార్టీ కూడా బీజేపీ పార్టీ బలపడింది. కారణం 5వ స్థానం ప్రపంచంలో బీజేపీ. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని స్వయంగా మోడీ గారు 17వ తేదీ నాడు పల్నాడు జిల్లాకు వచ్చి చెప్పడం జరిగింది. ఎక్కడ లేని విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా, ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇండియాలో ఎక్కడైనా వైద్యం చేసుకోవడం. 5 కేజీల బియ్యం, ఫసల్ బీమా యోజన, చేనేతలకు 2000 చొప్పున. ఈ యొక్క మా దాంట్లో మా జమ్మలమడుగులో 3000 కార్డులకు నెలకు 2000 రూపాయలు చేనేతలకు వ్యక్తిగత కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు. అసలు అదే కాకుండా గ్రామీణ ఉపాధి పథకం పెరగడం, పల్లెలు కూడా డబ్బులు ఇస్తే నమ్మ స్వాహాన్ని మింగడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎంతో జరిగిందని, 370 ఆర్టికల్ రద్దయిందని అందరికీ తెలిసిపోయింది. బాలరాముని ప్రతిష్ట జనవరి 22 అందరికీ తెలిసిపోయింది. అదే కాకుండా మహిళలకు 1/3 కోట పార్లమెంట్లో అనే విషయం చట్టబద్ధమైంది. కాబట్టి బీజేపీ పార్టీ బలపడము, మోడీ గారి యొక్క గ్యారెంటీ ఉండడము, 5వ స్థానం రావడము, నేను వ్యక్తిగతంగా పనిచేయడము, బీజేపీ జనసేన కలవడము, మన స్థానిక ఎన్నికల్లో రిజల్ట్ అనుకూలంగా రావడం, వీటిని అన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకు గెలుపు సోపానంగా ఉందని నేనుగా చెప్పడం కాదు, ముస్లింస్ సైతం నిన్న వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క గురువులను కలిస్తే వాళ్ళు చెప్తున్నారు నీ వ్యక్తిగత ప్రతిష్ట బాగుంది. మేము గుజరాత్ లో ఒక ఆయన చెప్తున్నాడు, ఒక మత పెద్ద,
మేము గుజరాత్ లో కూడా పక్కనే అటు మా మతస్థులు మామూలుగా ఎట్లుంటదంటే బీజేపీతో తెలుగుదేశం వారి ప్రచారం ఎలా జరుగుతుందంటే ఒక చర్చ జరుగుతుంది. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ కూటమి ఏర్పడిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ తరఫున ఉన్న పెద్ద చర్చ ఏంటంటే బీజేపీకి ముస్లిం మైనారిటీలు దూరం అయ్యారు. కారణం ఏంటంటే 370 ఆర్టికల్ కానివ్వండి, లేదంటే ఈ మధ్య తెచ్చిన సిఏ చట్టం కానివ్వండి, పౌరసత్వ చట్టం, దీనికి సంబంధించి మైనారిటీలు దూరం అయ్యారు అన్న నేపథ్యంలో మీ ఎన్నికల్లో ఈ అంశం ఏ విధంగా ప్రభావితం చేయాలి? నేను నిన్ననే మాకు జమ్మలమడుగులో హైయెస్ట్ కుల పెద్ద వాళ్ళతో కలిసినప్పుడు కూడా ఆయన గుజరాత్ లో మేము మాది 3 ఎకరాల ట్రస్ట్, దాని చుట్టూ బ్రహ్మాండంగా వాళ్ళ హిందూ తత్వంతో కూడిన ట్రస్ట్, అది చాలా పెద్దది. కానీ ఒకరికొకరు అభినవం. ఇక్కడ మాకు కావాల్సిన ఫండ్స్ గుజరాత్లో ఇస్తున్నారు, అదే ఫండ్స్ ఇక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు మంచి సిద్ధాంతం బీజేపీకి ఉందని మాకే తెలుస్తానది.